హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇక్క- ఇక్కడైతే వాతావరణం బాగున్నది. ఇక్కడ ఎండ కాస్తున్నది. ఇక్కడ ఇక్కడ టెంకాయ చెట్టు అయితే ఉన్నది. ఇక్కడ చూసేంత దూరం కసువు కసువు పచ్చని కసువు భలే ఉన్నది. కసువు టెంకాయ చెట్లు చూడండి. చూసే అంత దూరం ఇక్కడ ఈ లొకేషన్లో టెంకాయ చెట్లు ఉన్నాయి. ఎంత బాగా టెంకాయ చెట్లు నాటినారు, అంత బాగా నాటినారు. చూసేదానికి ఎంత బాగున్నది. లైన్గా లైన్గా నాటినారు టెంకాయ చెట్లు. ఇక్కడ వస్తే కసువు, పచ్చని కసువు పచ్చని కసువు మేము ఆవులకి కోసేదానికి వచ్చినాము. ఒక రోజుకి 5 మోపులు 6 మోపులు కొయ్యాలి. పచ్చని కసువు రోజుకి 5-6 మోపులు కొయ్యాలి. కోసి ఎత్తుకొని పోవాలి ట్రాక్టర్లో. ఇదంతా పచ్చని కసువు భలే ఉన్నది. టెంకాయ చెట్లు, ఇక్కడ మామిడి చెట్లు అంతా ఉన్నాయి. టెంకాయ చెట్లు పెద్ద పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ చూసేంత దూరం కసువే ఫ్రెండ్స్. ఎటువైపు చూసినా కసువే. అంతా టెంకాయ చెట్లు మాకయ్యి పచ్చని కసువు టెంకాయ చెట్లు అన్నీ మిక్సింగ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పచ్చని కసువు ఇలాగుంటుంది. పచ్చని కసువు, ఈ పచ్చని కసువు మనం కోసి ఆవులకి వేస్తే పాలు బాగిస్తాయి. ఈ కసువులో ఉండే శక్తి ఆవులకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.